ఇప్పటికి చాలా మంది అలానే పిలుస్తారు కదా సార్. నన్ను ఇప్పుడు డిజిటల్ ఫాదరే అంటారు సార్. ఓకే. తక్కువ మంది బలగం నారాయణ అంటారు, అవును. డిజిటల్ ఫాదర్ అంటారు. డిజిటల్ అనేది ఒక తరము అవును. ప్రేక్షకులని ఆకట్టుకుంటే ఒక ట్రెండ్. బలగం సినిమా మాత్రం అన్ని తరాల వారిని ఆకట్టుకున్నది. పైగా ప్రపంచంలో బలగం ప్రపంచం మొత్తం చెప్పొచ్చు సార్. ఇది అతిశయోక్తి కాదు, ప్రేస్ చేయటం కూడా కాదు. బలగం లాంటి సినిమా ఇంతకుముందు రాలేదు సార్. ప్రపంచ చరిత్ర అని చెప్తే ఏమవుతుందో నాకు ప్రపంచ చరిత్ర గురించి తెలియదు, కానీ భారతదేశ చరిత్రను కూడా ఖచ్చితంగా చెప్పగలను. ఇక తెలుగు ఇండస్ట్రీ గురించి అయితే 100% చెప్పగలను. బలగం లాంటి సినిమా గతంలో రాలేదు, ఇక ముందు వస్తుందో రాదో నాకైతే డౌటే. దానికి కారణం ఏంటంటే సార్, ఏ సినిమా అయినా కూడా థియేటర్కి వెళ్ళి చూస్తారు ఆడియన్స్. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇప్పుడు మనకు రకరకాలైనటువంటి సౌకర్యాలు వస్తున్నాయి కాబట్టి ఇంట్లో హాయిగా బెడ్రూమ్లోనో హాల్లోనో భోజనం చేస్తూనో మాట్లాడుకుంటూనో సినిమా చూసే అవకాశం ఉంది. కానీ సినిమా థియేటర్లో చూసినట్టుగా ప్రేక్షకులందరూ మూకుమ్మడిగా ఒక ఊరిలో ఊరంతా చూడటం అనేది మీకు లేదు. తెరలేసుకొని చూసింది చాలా ఏళ్ళ తర్వాత జరిగింది. ఫ్యూచర్లో జరుగుతుందని నాకు నమ్మకం లేదు సార్. నేను ఇంతకుముందు ఒక 2 ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఒక లవకుశ సినిమా 60 years బ్యాక్, ఒక మాయాబజార్ సినిమా 60 years బ్యాక్, ఒక 5 సంవత్సరాలు అటు ఇటు అనుకుందాం, 60ని మనం పెట్టుకుంటే శ్రీకృష్ణార్జున యుద్ధం, దేవదాసు, మల్లీశ్వరి ఇటువంటి సినిమాల వైపు వెళ్ళి మనం ఆలోచిస్తే బళ్ళు కట్టుకొని వచ్చి సినిమాలు చూసిన రోజులు. అప్పుడు ఒకటి అరా ఎక్కడెక్కడో థియేటర్లు ఉండేవి. ఒక టౌన్ లాంటి దానికి వచ్చేసి మధ్యాహ్నం ఎప్పుడు బయలుదేరి వచ్చి సాయంత్రం ఎప్పుడు బయలుదేరి వచ్చేసి ఫస్ట్ షో చూసి, లేకుంటే ఇళ్లలో వ్యవసాయ పనులు అవి చేసేసుకొని ఇంటికి వచ్చేసి భోంచేసి అప్పుడు బయలుదేరి సెకండ్ షోకు చూసి ఇలా వెళ్ళిన రోజులు ఉన్నాయి. బళ్ళు కట్టుకొని సినిమా థియేటర్కి వచ్చేసి. కానీ సినిమాని తమ ఊరికి తెప్పించుకునేది బలగం. అలాగా.